అదే. అంటే రాజకీయాలు ఇందాక డైనమిక్‌గా అని ఎందుకన్నానంటే అదే. మనము ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఊహించలేం. సో, ఆ కోణంలో మాట్లాడుకుంటే ఖచ్చితంగా సంహౌ ఆయన ఒకవేళ రావాలనుకుంటే రావచ్చు. లేకపోతే ఆగిపోవాలనుకుంటే అవ్వచ్చు. అంటే ఇంతకు ముందు గూడా ఆయన ఏమన్నారంటే, "నాకు సినిమాలు ఇంకా పూర్తి స్థాయిలో నేను సినిమాలు చేసుకుంటాను. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం ఏమీ లేదంటూ" కూడా గతంలో ఒకసారి మాట్లాడడం జరిగింది. సో, ఆ కోణంలో చూస్తే గిన తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ చేయాలంటే మరి ఆ వేదిక ఏది తీసుకుంటారు? లేకపోతే దాని తర్వాత సీక్వెన్సెస్ ఎలా ఉంటాయి? మద్దతుగా ఎలాగా వస్తాది, ఉంటుంది అనే కోణాన్ని గూడా మనము చాలా రకాలైన ఆలోచనలు చేయాల్సుంటది. అంటే ఆయనకు ఆల్రెడీ ఒక ప్రజారాజ్యం అనే ఫెయిల్యూర్ అనేది ఒకటుంది గాబట్టి అది ఆయన అంటే సున్నిత మనస్కుడు కాబట్టి ఆయన చాలా సందర్భాల్లో రాజకీయాలు నాకు సెట్ కావు అంటూ ఆయన మాట్లాడిన విధానం కూడా మనకు తెలుసు గాబట్టి, ఆ కోణంలో చూస్తే మరి ఆయన ఇలాగే అంటే సింగిల్‌గానే ఉంటూ ఆయన అందరి వాళ్ళ అనిపించుకుంటూ ముందుకు వెళ్తారా? హ్మ్. లేకపోతే మరోసారి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి తనదైన మార్క్ చూపిస్తారనేది భవిష్యత్తులో భవిష్యత్తే చెప్పాల్సుంటుంది. మనము ఓకే.